మాదాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంలో ఐటీ జీఎస్టీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మరి ఇంకో 2 డేస్లో కన్నప్ప రిలీజ్ కాబోతుంది. మరి భారీ బడ్జెట్తో ఇది దగ్గరగా 200 కోట్ల నుంచి 300 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తోంది అని చెప్పని మంచు విష్ణు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరో 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరి ఈ రోజున మాదాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంలో ఐటీ వాళ్ళు జీఎస్టీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తానికి ఈ యొక్క కన్నప్ప సినిమాకు సంబంధించి బడ్జెట్ వివరాలపై జీఎస్టీ అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇందులో ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు మొత్తానికి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కన్నప్ప మూవీ విషయంలో ఇక జీఎస్టీ అధికారులే మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క రైడింగ్స్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఇందులో మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు, అలాగే మూవీకి చెందిన పలువురు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను కూడా రికార్డ్స్ను పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా దీనిపై ఎక్కడ కూడా మూవీ టీం ఇంకా స్పందించలేదు. కానీ మోహన్ బాబు మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ బాబు ఇప్పుడే మంచు విష్ణు ఆఫీస్కి వచ్చినట్టు కూడా సమాచారం. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో దీని బడ్జెట్ ఎంత అయింది అన్న అడిగిన నేపథ్యంలో మీరు బడ్జెట్ గురించి మీరు ఎక్కువ అడగొద్దు, అడిగితే అధికారులు మా ఇంటి ముందు క్యూ కడతారు అని చెప్పిన ఇన్ని రోజుల్లోనే వెంటనే కూడా జీఎస్టీ అధికారులు కూడా మరి మంచు విష్ణు ఆఫీస్పై కూడా ఈ రోజున దాడులు మొత్తం రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తోనే ఈ యొక్క 200 నుంచి 300 కోట్లు అని చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఈ బడ్జెట్ నేపథ్యంలో వీళ్ళు సరిగ్గా ట్యాక్స్ కట్టారా, సరైన వివరాలు చూపెట్టారా అనే విషయంపై కూడా రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ఇందులో మొత్తానికి ఐటీ అధికారులు, జీఎస్టీ అధికారులు కూడా మాదాపూర్లోని మంచు విష్ణు ఆఫీసులో అధికారులను రికార్డ్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇందులో చాలా ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే జీఎస్టీ అధికారులు మా ఆఫీసులపై సోదా చేస్తున్నట్లు నాకు తెలియదు అని మంచు విష్ణు అనడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీ ద్వారానే నాకు తెలిసింది, నాకు ఇప్పటి వరకు తెలియదని కూడా మంచు విష్ణు మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మరొక 2 డేస్లో అంటే 1 డేలో అంటే విత్ ఇన్ అమెరికాలో రిలీజ్ కాబోతుంది. ముందుగా 27న ఏపీ మొత్తానికి ఆల్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే 5 లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో సడన్గా జీఎస్టీ అధికారులు, ఐటీ అధికారులు మంచు విష్ణు ఆఫీస్పై దాడులు అనేది ఎలా చూడొచ్చు అనే అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఏంటి విత్ ఇన్ 2 డేస్లో సినిమా రిలీజ్ కాబోతుంది, ఇలాంటి సమయంలో వీళ్ళ అధికారులు దాడుల్ని ఎలా చూడొచ్చు? దీని వెనుక ఎవరున్నారు? లేదా వీళ్ళు సరిగ్గా జీఎస్టీ కట్టలేదా, లేదా దీనికి సంబంధించిన వివరాలు అందులో పొందుపరచలేదా? ఎందుకని సడన్గా వీళ్ళు రైడింగ్స్ చేయడం అనేది, లేదా ఇదొక మామూలుగానే ఎప్పుడు కూడా మామూలు పరిశీలిస్తాం, ఇది కామన్గా జరిగేదే అని అనుకోవచ్చు అంటారా అజిత్ గారు? రాజు, ఒకటి అంటే జీఎస్టీ కట్టలేదా లేదా ఐటీ దాడులా, దీనికి వెనక ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమా చాలా భారీ బడ్జెట్ సినిమా, బాగా హైప్ కూడా ఇచ్చారు ఈ సినిమాకి సంబంధించి. మరో 2 రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికి పెట్టాము, 200 కోట్ల రూపాయలతోటి ఈ సినిమాని రూపొందిస్తున్నామని చెప్పి మంచు విష్ణునే పలు వేదికల మీద స్వయంగా చెప్పారు. చాలా భారీ బడ్జెట్గా మేము ముందుకు వస్తున్నామని. ఆ నేపథ్యంలోనే వేదికల మీద చెప్పిన బడ్జెట్, అదేవిధంగా వీళ్ళు ఐటీకి సంబంధించి దాఖలు చేసిన బడ్జెట్ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా ఐటీ అధికారులు వస్తారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఇటు జీఎస్టీకి సంబంధించి అదేవిధంగా ఐటీకి సంబంధించి స్వయంగా మంచు విష్ణు ప్రకటించిన బడ్జెట్ నేపథ్యంలో అదే బడ్జెట్ను ఐటీకి కానీ దీనికి సంబంధించి ఆదాయ పన్నుకి వీటికి సంబంధించి చూపించారా లేదా అనేది ఈరోజు అక్కడ జరుగుతోంది. దీని మీద మంచు విష్ణు కూడా స్పందించాడు. తనకి సమాచారం లేదు ఐటీ రైట్స్ జరుగుతున్నట్లు అని అన్నారు. కానీ మాదాపూర్లో మంచు విష్ణు ఆఫీస్లో అదేవిధంగా ఇంకొక 2-3 ప్రాంతాల్లో ఏకకాలంలో 2 అధికారులు కూడా దీనికి సంబంధించి చేస్తున్నారు. ఇక 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యము, అదేవిధంగా సినిమాకి సంబంధించి భారీ హైప్ కూడా వచ్చింది. అటు ప్రభాస్ ఉన్నాడు, దాంతోపాటు అక్షయ్ కుమార్ ఉన్నారు, వారితో పాటు మోహన్ లాల్ కూడా. ఇలా మొత్తం అంటే 3-4 భాషలకు సంబంధించిన అటు బాలీవుడ్ కానీ అదేవిధంగా ఇటు సదరన్ సూపర్ స్టార్స్ ఉండడము, దాంతోపాటు ఇటు మంచు విష్ణు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఈ కన్నప్ప సినిమాని. ముఖ్యంగా ప్రభాస్ ఒక దాదాపు అరగంట సేపు ప్రభాస్ ఈ సినిమాలో కనిపించడం, వీటన్నిటి నేపథ్యంలో భారీ హైప్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఫిల్మ్ ఎవరు మంచు విష్ణునే దీనికి సంబంధించి స్వయంగా ఆయనే నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రకటించిన బడ్జెట్కి సంబంధించిన ఆయన ప్రకటన, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు, ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా అధికారులు మొత్తం కూడా లెక్కలు తేలుస్తారు. రాజు, రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
మాదాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంలో ఐటీ జీఎస్టీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మరి ఇంకో 2 డేస్లో కన్నప్ప రిలీజ్ కాబోతుంది. మరి భారీ బడ్జెట్తో ఇది దగ్గరగా 200 కోట్ల నుంచి 300 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తోంది అని చెప్పని మంచు విష్ణు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరో 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరి ఈ రోజున మాదాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంలో ఐటీ వాళ్ళు జీఎస్టీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తానికి ఈ యొక్క కన్నప్ప సినిమాకు సంబంధించి బడ్జెట్ వివరాలపై జీఎస్టీ అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇందులో ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు మొత్తానికి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కన్నప్ప మూవీ విషయంలో ఇక జీఎస్టీ అధికారులే మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క రైడింగ్స్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఇందులో మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు, అలాగే మూవీకి చెందిన పలువురు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను కూడా రికార్డ్స్ను పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా దీనిపై ఎక్కడ కూడా మూవీ టీం ఇంకా స్పందించలేదు. కానీ మోహన్ బాబు మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ బాబు ఇప్పుడే మంచు విష్ణు ఆఫీస్కి వచ్చినట్టు కూడా సమాచారం. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో దీని బడ్జెట్ ఎంత అయింది అన్న అడిగిన నేపథ్యంలో మీరు బడ్జెట్ గురించి మీరు ఎక్కువ అడగొద్దు, అడిగితే అధికారులు మా ఇంటి ముందు క్యూ కడతారు అని చెప్పిన ఇన్ని రోజుల్లోనే వెంటనే కూడా జీఎస్టీ అధికారులు కూడా మరి మంచు విష్ణు ఆఫీస్పై కూడా ఈ రోజున దాడులు మొత్తం రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తోనే ఈ యొక్క 200 నుంచి 300 కోట్లు అని చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఈ బడ్జెట్ నేపథ్యంలో వీళ్ళు సరిగ్గా ట్యాక్స్ కట్టారా, సరైన వివరాలు చూపెట్టారా అనే విషయంపై కూడా రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ఇందులో మొత్తానికి ఐటీ అధికారులు, జీఎస్టీ అధికారులు కూడా మాదాపూర్లోని మంచు విష్ణు ఆఫీసులో అధికారులను రికార్డ్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలా ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే జీఎస్టీ అధికారులు మా ఆఫీసులపై సోదా చేస్తున్నట్లు నాకు తెలియదు అని మంచు విష్ణు అనడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీ ద్వారానే నాకు తెలిసింది, నాకు ఇప్పటి వరకు తెలియదని కూడా మంచు విష్ణు మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మరొక 2 డేస్లో అంటే 1 డేలో అంటే విత్ ఇన్ అమెరికాలో రిలీజ్ కాబోతుంది. ముందుగా 27న ఏపీ మొత్తానికి ఆల్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే 5 లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో సడన్గా జీఎస్టీ అధికారులు, ఐటీ అధికారులు మంచు విష్ణు ఆఫీస్పై దాడులు అనేది ఎలా చూడొచ్చు అనే అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఏంటి విత్ ఇన్ 2 డేస్లో సినిమా రిలీజ్ కాబోతుంది, ఇలాంటి సమయంలో వీళ్ళ అధికారులు దాడుల్ని ఎలా చూడొచ్చు, దీని వెనుక ఎవరున్నారు, లేదా వీళ్ళు సరిగ్గా జీఎస్టీ కట్టలేదా, లేదా దీనికి సంబంధించిన వివరాలు అందులో పొందుపరచలేదా, ఎందుకని సడన్గా వీళ్ళు రైడింగ్స్ చేయడం అనేది, లేదా ఇదొక మామూలుగానే ఎప్పుడు కూడా మామూలు పరిశీలిస్తాం, ఇది కామన్గా జరిగేదే అని అనుకోవచ్చు అంటారా అజిత్ గారు? రాజు, ఒకటి అంటే జీఎస్టీ కట్టలేదా లేదా ఐటీ దాడులా, దీనికి వెనక ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమా చాలా భారీ బడ్జెట్ సినిమా, బాగా హైప్ కూడా ఇచ్చారు ఈ సినిమాకి సంబంధించి. మరో 2 రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికి పెట్టాము, 200 కోట్ల రూపాయలతోటి ఈ సినిమాని రూపొందిస్తున్నామని చెప్పి మంచు విష్ణునే పలు వేదికల మీద స్వయంగా చెప్పారు. చాలా భారీ బడ్జెట్గా మేము ముందుకు వస్తున్నామని. ఆ నేపథ్యంలోనే వేదికల మీద చెప్పిన బడ్జెట్, అదేవిధంగా వీళ్ళు ఐటీకి సంబంధించి దాఖలు చేసిన బడ్జెట్ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా ఐటీ అధికారులు వస్తారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఇటు జీఎస్టీకి సంబంధించి అదేవిధంగా ఐటీకి సంబంధించి స్వయంగా మంచు విష్ణు ప్రకటించిన బడ్జెట్ నేపథ్యంలో అదే బడ్జెట్ను ఐటీకి కానీ దీనికి సంబంధించి ఆదాయ పన్నుకి వీటికి సంబంధించి చూపించారా లేదా అనేది ఈరోజు అక్కడ జరుగుతోంది. దీని మీద మంచు విష్ణు కూడా స్పందించాడు. తనకి సమాచారం లేదు ఐటీ రైట్స్ జరుగుతున్నట్లు అని అన్నారు. కానీ మాదాపూర్లో మంచు విష్ణు ఆఫీస్లో అదేవిధంగా ఇంకొక 2-3 ప్రాంతాల్లో ఏకకాలంలో 2 అధికారులు కూడా దీనికి సంబంధించి చేస్తున్నారు. ఇక 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యము, అదేవిధంగా సినిమాకి సంబంధించి భారీ హైప్ కూడా వచ్చింది. అటు ప్రభాస్ ఉన్నాడు, దాంతోపాటు అక్షయ్ కుమార్ ఉన్నారు, వారితో పాటు మోహన్ లాల్ కూడా, ఇలా మొత్తం అంటే 3-4 భాషలకు సంబంధించిన అటు బాలీవుడ్ కానీ అదేవిధంగా ఇటు సదరన్ సూపర్ స్టార్స్ ఉండడము, దాంతోపాటు ఇటు మంచు విష్ణు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఈ కన్నప్ప సినిమాని. ముఖ్యంగా ప్రభాస్ ఒక దాదాపు అరగంట సేపు ప్రభాస్ ఈ సినిమాలో కనిపించడం, వీటన్నిటి నేపథ్యంలో భారీ హైప్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఫిల్మ్ ఎవరు మంచు విష్ణునే దీనికి సంబంధించి స్వయంగా ఆయనే నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రకటించిన బడ్జెట్కి సంబంధించిన ఆయన ప్రకటన, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు, ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా అధికారులు మొత్తం కూడా లెక్కలు తేలుస్తారు. రాజు, రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.